హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శివరాత్రి అండి. రాజస్థాన్‌లోని ఈ శివరాత్రి సెలబ్రేషన్స్ కూడా బాగానే జరుగుతున్నాయండి. సో, ఇక్కడ ఒక గ్రేట్ విషయం ఏంటంటే, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉంటారండి. ఉండి నైట్ జాగారం ఇదంతా కూడా ఉంటారనమాట. చాలా బాగా పాటిస్తారు. సో, ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ అయితే ఉందండి. అక్కడ శివలింగం అనేది వెలిసిందనమాట. సో, అందుకనే అక్కడ చాలా స్పెషల్ అనమాట ఈ టెంపుల్‌కి. ఈరోజు మేము ఇక్కడికైతే వెళ్ళాము. టెంపుల్‌లో దేవుడి దర్శనం ఇదంతా కూడా బాగా జరిగిందనమాట. చాలామంది జనం వీళ్ళందరూ కూడా వచ్చారండి. సో, ఇక్కడ ఉపవాసం ఉండే వాళ్ళకి ఇలా సగ్గుబియ్యం కిచిడి అవన్నీ కూడా తింటుంటారు ఇక్కడ రాజస్థాన్‌లో వాళ్ళు. సో, ఇక్కడ టెంపుల్‌లోని సగ్గుబియ్యం కిచిడి ఇదంతా కూడా చేశారండి. ఫ్రీగానే ఇచ్చారనమాట చాలామందికి. ఎన్ని టైమ్స్ కావాలన్నా కూడా తినొచ్చు. అలాగైతే సగ్గుబియ్యం కిచిడి అండ్ తర్వాత ఇలా మజ్జిగ ఇవన్నీ కూడా ఇక్కడ టెంపుల్‌లోని మనకైతే ఫ్రీ సర్వీస్ అయితే చేశారనమాట. టేస్ట్ ఇదంతా కూడా బాగానే ఉందండి. టెంపుల్‌కి అవుట్ సైడ్ తినే వస్తువులు అంటే ఉపవాసం ఉండేవాళ్ళు తినే వస్తువులు అండ్ కొన్ని బొమ్మలు అండ్ ఇవన్నీ చాలా అయితే పెట్టారండి. వీటిలో నాకు డిఫరెంట్‌గా అనిపించిన ఐటమ్స్ ఏంటంటే ఇవేనండి. కత్తులు ఇలా ఇవన్నీ కూడా పెట్టారనమాట. చాలా పెద్ద పెద్దవి. చాలా వరకు అయితే ఇవి అమ్ముతున్నారండి. అంటే రాజస్థాన్‌లోని ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కూడా ఈ కత్తులు అనేవి ఇవన్నీ కూడా ఉంటాయండి. సో, అందుకనే మేళాలో ఇవి కూడా అమ్ముతున్నారనమాట. ఈ శివరాత్రి మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.